ఫ్రైడేస్ మనం నిన్నంతా చెప్పుకున్నాం కదా కార్నర్స్ గురించి. మన అంగన్వాడీ కేంద్రంలో టోటల్ గా ఎన్ని కార్నర్స్ పెట్టుకున్నామని చెప్పాము? 7 కార్నర్స్ పెట్టుకున్నాము. మొట్టమొదటి కార్నర్ ఏంటండి? నాటకీకరణ కార్నర్. ఈ నాటకీకరణ కార్నర్ లో మనం ఏమేమి పెట్టొచ్చు అని అనుకున్నాము? పాత బట్టలు, కిచెన్ సెట్, డాక్టర్ సెట్, కిరాణా సెట్, కూరగాయలు మరియు పండ్ల బొమ్మలు, దువ్వెన, మాస్క్, కంటి అద్దాలు. అంటే ఏంటి? నాటకీకరణ కార్నర్ అంటే ఆ పేర్లోనే ఉంది. పిల్లలు ఆ కార్నర్లోకి వెళ్ళి స్వేచ్ఛగా వాళ్ళ ఒక అభినయం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ సెట్ మనం పెట్టాము లోపల, అంటే పిల్లలు ఎలా ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి ఒక అమ్మ పాత్ర పోషిస్తూ నేను వంట చేస్తున్నాను, అరే అందరు కూర్చోండి అని ఒక అమ్మ పాత్రలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అట్లా ప్రతి ఒక్కటి. అది ఇప్పుడు మనం క్లాత్ పెట్టాము అంటే అమ్మ చీర ఎలా కట్టుకుంటుంది, పంచ పెడతాము అంటే నాన్న ఎలా టవల్ కట్టుకుంటాము, అద్దము, అలాంటివన్నీ కూడా మనము ఈ నాటకీకరణ కార్నర్ లో మనము పెట్టుకోవచ్చు. ఇంకేమైనా సెట్ చేసుకోవచ్చా అండి ఈ నాటకీకరణ కార్నర్ ఉంటే చెప్పండి? ఇంకేమైనా మీరు పెట్టొచ్చు అని మీకు ఏమైనా అనిపిస్తుందా? అవి కాకుండా బొమ్మలు పెట్టచ్చు కదా, టెడ్డీ బేర్స్ ఉంటాయి, బొమ్మలు కూడా పిల్లలు పిల్లలాగా అభినయం చేసుకుంటూ ఉంటారు. ఓకేనమ్మా, పండ్ల బొమ్మలు, కూరగాయల బొమ్మలు. మొట్టమొదటి కార్నర్ ఇదేంటి? నాటకీయం. దీని వల్ల ఏ డెవలప్మెంట్ జరుగుతుంది పిల్లల్లో? వెరీ గుడ్. భాషాభివృద్ధి. ఇంకొకటి పిల్లలు వంట చేస్తూ ఉంటారు కదా, అక్కడ చిన్న జరుగుతుంది. ఓకేనమ్మా. ఇంకొకటి వాళ్ళు అభినయంకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అంటే అన్ని రకాలు ఈ నాటకీకరణ ఈ కార్నర్ లో పిల్లలకు వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి సెంటర్ లో ఈ కార్నర్ సెట్ చేసుకుంటారా? మరి కంపల్సరీగా ఉండాలి. ఓకే, మీది మొట్టమొదటి కార్నర్. రెండవది వచ్చేసి బ్లాక్ అండ్ ప్రెజర్ కార్నర్. బ్లాక్ అండ్ ప్రెజర్ కార్నర్ లో వచ్చేసి మన అంగన్వాడీ సెంటర్ లో డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన బొమ్మలు, బ్లాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని పిల్లలు ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి వీటితో బిల్డింగ్స్ కట్టించటము, ఇవన్నీ వాళ్ళ యొక్క మైండ్ డెవలప్మెంట్ కోసం అన్నమాట. ఇవన్నీ ఈ విధంగా ఏర్పాటు చేయడం. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏమంటారంటే, అబ్బా నేను పెద్ద ఇల్లు కట్టాను, నేను బండి చేశాను, లేకపోతే నేను ఇంకే వాళ్ళ సొంతంగా ట్రైన్ చేశాను, చాలా ఎంత ఎత్తున కట్టేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు అనమాట. ఈ విధంగా తయారు చేస్తూ ఉంటారు. అలాగే పజిల్స్ అంటే ఇవమ్మా ఆకారాలు, పెగ్ బోర్డ్స్ ద్వారా ఈ ఆకారాలు. ఇప్పుడు ఈ మామిడి పండు, యాపిల్ పండు, అరటి పండు, ఈ పండ్లన్నీ కూడా ఏ పండు ఎక్కడ పెట్టాలి అనేది, దాని ఆకారం ఎలా ఉంది, పండు ఎలా ఉంటది, వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది అనమాట. రంగు ఇప్పుడు అరటి పండు అంటే ఎలా తీయగా ఉంటది, లేకపోతే నారింజ పండు అంటే పుల్లగా ఉంటది, వాళ్ళకి ఆ ఫీలింగ్స్ కూడా వాళ్ళ మనసులో వచ్చేసి ఈ బొమ్మల ద్వారా వాళ్ళలో అన్ని వివిధ రకాల డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి. మూడో కార్నర్ వచ్చి సృజనాత్మకత, రసస్వాదన. ఈ కార్నర్ లో బంకమట్టి, రంగులు, దూది, శుద్ధ ముక్కలు, తెల్ల కాగితాలు, క్రయాన్స్, పాత న్యూస్ పేపరు, ఇసుక, కత్తెర, పెన్సిల్, కట్టెపుల్లలు, గింజలు మొదలుగున్నవి, పలకలు, దూది, దారం. బంకమట్టితో మనం బొమ్మ తయారు చేయొచ్చు. దూది, బంకమట్టి నానబెట్టి బొమ్మలు తయారు చేయొచ్చు. ఆకారాలు, అమ్మ బొమ్మలు కానీ, రొట్టె పీటలు కానీ, తర్వాత వంట సామాన్లు అవన్నీ మట్టితో తయారు చేయొచ్చు. రోలు, రోకలి, తర్వాత వివిధ రకాల బొమ్మలు కూడా తయారు చేయొచ్చు. వినాయకుడి బొమ్మలు కూడా తయారు చేయొచ్చు. తర్వాత ఉష్కతోటి మనమేమో పిల్లలకి ఆకారాలు వేసి చాక్పీస్తో తీసి అందులో బయటికి రాకుండా అందులో పూరించడానికి పిల్లలతో మంచిగా మనం ఉష్కని నింపటం బొమ్మల్లో అట్లా నింపటం వల్ల పిల్లలకి సూక్ష్మ కండరాలు అభివృద్ధి చెందుతాయి. రంగులు, కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ కలర్స్ కొంచెం మనం వాటర్లో వేసి కలిపి వాళ్ళతోని చేతి ముద్దలు, ఏలి ముద్దలు కూడా మనం వేపించవచ్చు. వాళ్ళకి అట్లా వేపించడం వల్ల వాళ్ళకి ఉత్సాహంగా ఉంటారు. భాషా కార్నర్లో బొమ్మల పుస్తకాలు, ఫ్లాష్ కార్డులు, కథల పుస్తకాలు, అక్షరాల కార్డులు, సంభాషణ కార్డులు, అంశాల కార్డులు, బొమ్మల కార్డులు ఇవన్నీ చూపిస్తూ ఈ కథలు సీక్వెన్స్ కార్డు ద్వారా కథ ఎట్లా చెప్పడం అనేది ఇట్లా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన ఊరు సంభాషణలో ఇప్పుడు మన ఊరు గురించి, మన ఊర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది, హాస్పిటల్ ఎక్కడ, గుడి ఎక్కడ ఉందా, బడి ఎక్కడ ఉందా అనేది పిల్లల్లో అవగాహన కల్పించడము. దీనివల్ల భాష అభివృద్ధి జరుగుతుంది, మేధో వికాసం ఇవన్నీ జరుగుతుంది. ఎక్కువగా ఇది 4+ పిల్లలకు ఉపయోగపడుతుందండి. సంసిద్ధత కార్యక్రమం. ఆకారాలు అంటే త్రికోణం, వృత్తం, చతురస్రం, దీర్ఘ చతురస్రం.
చతురస్రం అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. దీర్ఘచతురస్రం అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి, 2 భుజాలు సమానంగా ఉంటాయని చెప్పడం. నెంబర్ కార్డ్స్ అండి, 1, 2, 3, 4 నెంబర్స్ వాళ్ళకి స్కూల్కి వెళ్ళే ముందు 1, 2, 3 ఉంటాయని చెప్పడం జరుగుతుంది. కొలిచే పరికరాలండి, స్కేలు, టేపు, ఇవి కొలిచే పరికరాలు అని వాళ్ళకి చెప్తాం. మళ్ళీ వచ్చి మ్యూజిక్ కార్నర్స్. ఈ మ్యూజిక్ కార్నర్స్లలో మనం ఏమేమి పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్తాం. పిల్లలకు మ్యూజిక్ కార్నర్స్ అని అంటే ఒక ఆట పాట అనేది మనకి ఇందులో ఏమేమి పెడతాము అని అంటే కంచెర, చిన్న చిన్న వస్తువు. ఈ డబ్బా ఏంటిది అని అంటే చిన్న డబ్బా కాబట్టి ఇందులో ఏం మ్యూజిక్ వస్తుందో అనేది వినిపిస్తుంది పిల్లలకి. చిన్న కన్నడ మనకి వినికిడి శబ్దం అనేది వినిపిస్తుంది పిల్లలకి. అందులో పిల్లలకి వేద అభివృద్ధి అనేది వస్తుంది. నెక్స్ట్ పిల్లలకి ర్యాంక్ టైపుగా ఇట్లా డమరకం టైప్ ఇలా కొట్టడం వల్ల పిల్లలకి చిన్న కండరాలు వృద్ధి ప్లస్ పెద్ద కండరాల వృద్ధి, కాళ్ళు వల్ల మనం డాన్సింగ్ అలా వేయడం వల్ల పిల్లలకి కండర అభివృద్ధి చెందుతుంది. అండ్ గంట, పిల్లలకి గంట ఎందుకనంటే మనం ఎక్కడికి ఇట్లా పిల్లలకు చూపిస్తాం కదా, మనం ఇది ఎక్కడ ఉంది గంట అని అంటే మేడం గుళ్ళో ఉన్నది అని అంటారు కదా, అప్పుడు పిల్లలకి ఏమని గుర్తుకొస్తుంది, వాళ్ళకి మైండ్ ఎక్కడి వరకు వస్తుంది, మన మెదడులోకి వస్తుంది. అది పిల్లలకు మెదడులోకి వస్తుంది కాబట్టి ఇది ఒకటి మ్యూజిక్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. గంట గుళ్ళో మోగుతుంది గంట. అండ్ ఇది విజిల్ ఏంటంటే పిల్లల్ని క్రమశిక్షణ అంటే క్రమబద్ధంగా ఉండడానికి, లైన్లో వెళ్ళడానికి మనం అని విజిల్ వేసినప్పుడు అరే లైన్లో ఉండండి రా అని అన్నప్పుడు పిల్లలు లైన్లో ఉంటారు. మనం పిల్లలకి అంటే క్రమబద్ధంగా వెళ్ళడానికి పిల్లలకి అవగాహన అనేది ఉండాలని ఈ విధంగా